హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగాధర్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది కదండి. దగ్గర 2 వీక్స్ దగ్గర అవుతుంది అనమాట. వీడియో అప్లోడ్ చేయక తర్వాత అప్డేట్స్ అనేది ఇవ్వక ఎందుకు మీకు ఎందుకు కుదరలేదు అనేది మీకు ఆల్రెడీగా రీల్ చేసి పెట్టాను అనమాట. అంటే మన ఇంటి పక్కన అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్లస్ ఆ తర్వాత నాకు కూడా కోల్డ్ పట్టి తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందనమాట. సో ఈరోజు పక్కన పెట్టేస్తాం. తర్వాత ఈరోజు టాపిక్ చూస్తే మీకు థంబ్నెయిల్ ఏదైతే చూసారో ఆ టాపిక్ ఫ్రెండ్స్, అంటే వైటీ స్టూడియో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవాలి, అసలు వాటి వల్ల మనకి ఏం ఉపయోగం అనే టాపిక్ గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగానే చెప్పా లాస్ట్ వీడియోలో ఫ్రీ ప్రమోషన్ అంటే సబ్స్క్రైబర్ అయి ఉండాలి, డైలీ అంటే పూర్తిగా వీడియో చూస్తూ ఉండాలి, ప్లస్ లైక్ చేయాలి, తర్వాత కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళకి ఫ్రీగా ప్రమోషన్ అనేది చేస్తాను అనమాట. ఈరోజు ఫ్రీ ప్రమోషన్ అనేది అంటే మన సబ్స్క్రైబరే అనమాట, అతన్ని చేస్తున్నాము ఆ ఛానల్ అనేది. చూడండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబరే అనమాట, వరంగల్ వంశీ అని. దాదాపుగా 1.07K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 171 వీడియోస్ ఉన్నాయి. మనకి అంతా ఫన్నీగా ఉంటాయన్నమాట. మొత్తం అంతా షార్ట్ ఫిలిమ్స్, చిన్న షార్ట్ ఫిలిమ్స్, వీడియోస్ చూడండి, చిన్న వీడియోస్ అన్నీ ఉంటాయి. తర్వాత షార్ట్స్ కూడా అనమాట, అన్నీ బాగా ఫన్నీగా ఉంటాయి. మన బ్రదర్ కూడా బాగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అతనికి సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వరంగల్ వంశీ గారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, అతను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫ్రీ ప్రమోషన్ అనేది. ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఏదైనా ఛానల్ కొత్తగా ట్రై చేయండి. ఛానల్స్ అనేది నేను ఫ్రీగా అనేది ప్రమోషన్ చేస్తుంటా. ముందుగా నాకు సబ్స్క్రైబర్ అయి ఉండాలి, పూర్తిగా వీడియో చేస్తూ ఉండాలి, లైక్స్ చేస్తూ ఉండాలి, తర్వాత కామెంట్స్ కూడా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళకి నేను ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను. సో ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఎందుకంటే వైటీ స్టూడియో గురించి తెలిస్తే, పూర్తిగా తెలిసిందనుకోండి, యూట్యూబ్ ఛానల్లో అంటే మీ ఛానల్ని రన్ చేయడానికి ఏం పెద్ద కష్టమైతే కాదు ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ బటన్లో వైటీ స్టూడియో అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ నొక్కండి. నేను ఆల్రెడీగా డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని డైరెక్ట్గా వస్తుందన్నమాట. మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఈమెయిల్ అయితే ఏ ఈమెయిల్ అయితే మీ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చింటారో ఆ ఈమెయిల్తోనే మీరు లాగిన్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఓపెన్ కొడుతున్నాను చూడండి. ఓపెన్ కొట్టిన తర్వాత డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. డిస్ప్లే అనేది ఈ విధంగా. పైన చూడండి ఫ్రెండ్స్, ప్లస్ సింబలు, ఆ తర్వాత నోటిఫికేషన్ సింబలు, తర్వాత ప్రొఫైల్ పిక్చర్, యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది అనమాట. ఆ యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ అండి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి, ఇక్కడ మనము జీమెయిల్ ఏ జీమెయిల్తో అయితే లాగిన్ అయి ఉంటామో ఆ జీమెయిల్తోనే మీరు అనేది యూట్యూబ్ ఛానల్ లాగిన్ అవ్వాలి. ఈ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది చూడండి, ఆ స్విచ్ అకౌంట్ ట్యాప్ చేశాను. చూడండి నా జీమెయిల్ అకౌంట్ ఇదే అనమాట. దీంతో నేను లాగిన్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడంతా మనకి పుష్ నోటిఫికేషన్స్ ఉంటుంది. నోటిఫికేషన్స్ అన్నీ మనం ఆన్ చేసుకోవాలి. అంటే కామెంట్స్, అనలైటిక్స్, అచీవ్మెంట్స్, పాలసీ, ఎర్న్ అనేది. ఆ తర్వాత కరెన్సీ ఇండియన్ రూపీలో మనము ట్యాప్ చేస్తాం అనమాట. ఓకే. తర్వాత పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఆ తర్వాత డివైస్ చూస్తే అపియరెన్స్ అంటే డార్క్ థీము, లేదా లైట్ థీము, లేదా యూజ్ డివైస్ థీమ్ అని నేను ఆప్షన్ 3 ఆప్షన్లు ఉంటాయి. మరి మీకు ఇష్టం వచ్చినది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి సెండ్ ఫీడ్బ్యాక్ అంటే మనకి నెక్స్ట్ హెల్ప్ సెంటర్ మనకి ఏమన్నా అంటే చెక్ యువర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ అకౌంట్, తర్వాత చూజ్ హౌ యూ వాంట్ టు మానిటైజ్, ఎడిటింగ్ వీడియో సెట్టింగ్స్, అప్లోడ్ యూట్యూబ్ షార్ట్స్, అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అంటే వీటి గురించి అంతా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ వీడియో సెట్టింగ్స్ అనేది చూస్తాము. ఇక్కడ చూడండి, మనది ఆండ్రాయిడ్ మొబైల్ అంటే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో మనము ఎట్లా సెట్టింగ్స్ అనేది ఒక వీడియో అనేది ఉంటుంది అనమాట. అది మనం ట్యాప్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత కంప్యూటర్లో మనం ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలనేది కూడా ఉంటాయన్నమాట. దీంట్లో అంతా ఆప్షన్స్ ఇవి. ఆ తర్వాత
పక్కన వచ్చి ఐఫోన్ అండ్ ఐప్యాడ్వి దానికి సంబంధించి కూడా వీడియో అనేది మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ అనేది ఓకేనా, హెల్ప్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఇది ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. యూట్యూబ్ అనేది ఇక్కడ కింద ఉంది చూడండి దానికి. తర్వాత పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మరి బ్యాక్ వచ్చేసండి. పైన చూడండి ప్లస్ గుర్తు అంటే మనము యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి మనము ఏదైనా వీడియో కానీ లేదంటే రీల్ కానీ అప్లోడ్ చేస్తుంటాం కదండి. అట్లా కాకుండా వైటీ స్టూడియోలో నుంచి కూడా మనం అప్లోడ్ చేయొచ్చండి. ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే అదిగో చూడండి, మనం ఏవైతే మనం అప్లోడ్ చేయాలనుకుంటామో అవి వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత నోటిఫికేషన్స్ బటన్ ఇదిగో చూడండి, ఆల్ అంటే అనలైటిక్స్ నేను అన్నాం కదండి. అనలైటిక్స్ అంటే వీక్లీ మనకు వస్తుంది అనమాట. చెక్అవుట్ యువర్ అనలైటిక్స్ అని వీక్లీ వస్తుంది అనమాట. అచీవ్మెంట్స్ మనకి 2000 వ్యూస్ షార్ట్స్ మనం ఏవైతే మనకి షార్ట్స్ 2000 వ్యూస్ వచ్చాయనుకో అది మనకి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాం. తర్వాత కామెంట్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత కింద కంటెంట్ ఆ తర్వాత అనలైటిక్స్ అంటే దీని గురించి కూడా మరి నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ వేరే నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత కమ్యూనిటీ, ఆ తర్వాత యాడ్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వైటీ స్టూడియో గురించి ఫ్రెండ్స్. మరి మీకు దీని గురించి అంతా అప్డేట్స్ మళ్ళీ ఇస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ వైటీ స్టూడియో గురించి అప్డేట్స్ అన్నీ. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అప్పుడు కలుద్దాం. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి అందరికీ. సో థ్యాంక్ యూ.